హాయ్ టీమ్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా ఈరోజు చెప్పబోయే టాపిక్, ఈరోజు డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అని అంటే సైబర్ క్రైమ్స్ రిలేటెడ్. సో ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి అని అంటే సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ లో చాలా ఎన్ని రకాల మోసాలు ఉన్నాయి అని అంటే కొన్ని వేల లక్షల రకాల మోసాలు ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగా కొన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అవేంటి అని అంటే ఫైనాన్షియల్ క్రైమ్స్, హ్యాకింగ్, అనాథరైజ్డ్ యాక్సెస్, ఆన్లైన్ హెరాస్మెంట్, డేటా రిలేటెడ్ క్రైమ్స్, ఆన్లైన్ కంటెంట్ క్రైమ్స్, సైబర్ టెర్రరిజం, నేషనల్ సెక్యూరిటీ థెఫ్ట్. సో ఈ విధంగా క్రైమ్స్ లో చాలా రకాల క్రైమ్స్ ఉన్నాయి. బేసిక్ గా ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆన్లైన్ ఫ్రాడ్, స్కామ్స్. అంటే మనకు తెలియకుండానే మన అకౌంట్ లోకి అమౌంట్ పంపిస్తారండి. సో అమౌంట్ పంపించి వాళ్ళు మనకి కాల్ చేస్తారు. అమౌంట్ పంపించి మనకి సార్ పొరపాటున మీ అకౌంట్ లోకి డబ్బులు పడ్డాయి, సో ప్లీజ్ సార్ కొంచెం మా అమౌంట్ మాకు రిటర్న్ చేస్తారా అన్నప్పుడు పొరపాటును కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమౌంట్ రిటర్న్ అనేది వెయ్యొద్దండి. సో ఇంకొకసారి ఏం జరిగిద్ది అని అంటే రీఛార్జ్ చేస్తారు. కావాలనే ఇంటెన్షనల్ గా మన మొబైల్ కి రీఛార్జ్ చేసి, సార్ పొరపాటున ఒక నెంబర్ మిస్టేక్ తో రీఛార్జ్ జరిగింది, కొంచెం నాకు రీఛార్జ్ చేస్తారా అంటే పొరపాటున మనం కనుక ఆ నెంబర్ కి రీఛార్జ్ చేసామా ఆబ్వియస్లీ మన అకౌంట్ హ్యాక్ అవడం జరుగుతుంది. అదే విధంగా ఆ అకౌంట్ కనుక ఏదన్నా ఫ్రాడ్స్టర్ అనుకోండి, ఎవడన్నా దొంగోడిదో ఇంకోటి చీటర్దో అనుకోండి, మనం రీఛార్జ్ చేసినప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ కూడా పోలీస్ రికార్డ్స్ లోకి వెళ్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాము. దీని నుంచి నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే అన్నోన్ మొబైల్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి మన అకౌంట్ లోకి డబ్బులు వేసి అమౌంట్ పంపించమన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించొద్దు. వాళ్ళని మన లొకేషన్ కి రమ్మని చెప్పండి. మీరు మా లొకేషన్ కి రండి, సో మీకు వడ్డీతో సహా ఇస్తాము, ఛార్జెస్ కూడా ఇస్తామని చెప్పండి. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డప్పుడు మీరు బ్యాంకుకి ఇంటిమేట్ చేయండి సార్. 100% మీరు బ్యాంకుకి ఇంటిమేట్ చేస్తే మీ అకౌంట్ అనేది బ్లాక్ కాకుండా ఉంటది. ఇక రెండోది లోన్ యాప్స్. లోన్ యాప్స్ ఎంత ప్రమాదకరం అంటే ఇప్పటిదాకా ఇండియా మొత్తంలో దాదాపు స్టాటిస్టిక్స్ లెక్కలు తీసుకుంటే ఒక 5,000 మంది పైనే సూసైడ్ చేసుకున్నారు. దేనికంటే వాళ్ళు ఇచ్చేది మనకి లోన్ యాప్స్ లో కేవలం 2,000, 3,000, 4,000 అంతే. కానీ వాళ్ళు మన చేత 2,000 నుంచి ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా మన చేత కట్టిస్తారు. ఎలా అంటే వెరీ సింపుల్. వాళ్ళు మన చేత యాప్ ఇన్స్టాల్ చేయించేటప్పుడు ఎలో 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 అని కొట్టిస్తారు. దాని అర్థం ఏంటి అని అంటే మన మొబైల్ యాక్సెస్ వాడికి ఇచ్చేసినట్టు, అంటే మన ఇంటి బీరువా తాళం వాడికి ఇచ్చేసినట్టే. వాడేం చేస్తాడు, మనకి 2,000 లోన్ ఇచ్చేసి అమౌంట్ కనుక మనం కట్టకపోతే, ఒకవేళ 2,000 కట్టినా సరే ఎక్స్ట్రా అమౌంట్ ఎలా డిమాండ్ చేస్తాడంటే మన యొక్క ఫొటోస్ అనే మన మొబైల్ యాక్సెస్ ఇచ్చేసాం కదా, ఆ యొక్క మొబైల్స్ లో మన హెడ్ ని తీసేసి వేరే న్యూడ్ వీడియోకి లేదా న్యూడ్ ఫోటోకి పెట్టేసి మన ఫ్యామిలీ మెంబర్స్ కి దాన్ని సర్క్యులేట్ చేస్తాడు. సర్క్యులేట్ చేస్తానని బెదిరిస్తాడు. మనం అమౌంట్ కొంత ఇచ్చిన తర్వాత మనల్ని ఇంకా వాడు గట్టిగా బ్లాక్ మెయిల్ చేయడానికి మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫోన్ లో సేవ్ చేసుకుంటాం కదా, మమ్మీ, మేనేజరు, సారు, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, అలాంటి వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఫార్వర్డ్ చేస్తే ఆ భయంతో మనం ఇస్తాము అని చెప్పేసి ఇది చేస్తాడు. సో ఎవరైనా లోన్ యాప్ లో లోన్ తీసుకున్నా సరే తీసుకోవద్దండి, 100% తీసుకోవద్దు. పొరపాటున తెలియక కనుక తీసుకున్నా సరే మీరు స్టేటస్ లో ఏం పెట్టాలంటే వాడు హెరాస్ చేసినప్పుడు నా మొబైల్ హ్యాక్ అయింది, సో దయచేసి దీని నుంచి వచ్చే ఫొటోస్ గానీ వీడియోస్ గానీ నాకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి మీరు కూడా లోన్ యాప్ లో లోన్ తీసుకోవద్దనే స్టేటస్ పెట్టండి. ఇండియాలో చాలా మంది 2,000, 3,000, 4,000 వాళ్ళ పరిస్థితుల రీత్యా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. సో సూసైడ్ చేసుకునే స్టేజ్ కి వెళ్ళారు. అలాంటి వాళ్ళని భగవంతుడి దయ వల్ల, నా అరుణాచలేశ్వరుడి దయ వల్ల, భగవంతుడు నాకు ఇచ్చిన ఈ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ నాలెడ్జ్ వల్ల ఎంతో మందిని నేను సూసైడ్ చేసుకోకుండా కాపాడగలిగాను. సో ప్రతిరోజు నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను అంటే దానికి కారణం ఏంటి అని అంటే ఒక్క మనిషినైనా సరే నేను అవేర్నెస్ చేస్తున్నాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇక థర్డ్ సైబర్ క్రైమ్ ఎలా జరిగిద్ది అని అంటే బేసిక్ గా చాలా మంది కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే ఆల్ ఆఫ్ సడన్ మనకు ఒక కాల్ వస్తుంది, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు నెంబర్ ఇదేనా అని చెప్పేసి మన ఆన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ కూడా సైబర్ క్రిమినల్స్ చెప్తారు. ఎందుకంటే మనం మన ఆధార్ కార్డుని, పాన్ కార్డుని ఎక్కడ పడితే అక్కడ జిరాక్స్ తీపిస్తూ ఉంటాము. సో ఆ జిరాక్స్ తీపిచ్చే క్రమంలో మనం ఒక కాపీ తీయమంటే వాళ్ళు 2 కాపీలు, 3 కాపీలు, 4 కాపీలు తీసేస్తారు.
మనం మనం ఒక కాపీ తీసుకొని రిమైనింగ్ 3 కాపీలు కూడా అక్కడ వదిలేస్తాం. వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటారండి ఆ డేటాని. అది ఎంత ప్రమాదకరం అంటే మనకు తెలియకుండా ఒక అన్నోన్ పర్సన్, ఒక ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు ఇన్ఫర్మేషన్ తను చెప్తే ఖచ్చితంగా మనం భయపడతాం. భయపడ్డప్పుడు వాడేం చేస్తాడు అనంటే, మీ ఇంటికి డ్రగ్స్ కొరియర్ వస్తున్నాయి. మీ ఇంటికి డ్రగ్స్ ఎందుకు కొరియర్ వస్తున్నాయి, మన ఇంటి అడ్రస్ తో సహా చెప్తాడు. అంటే ఆటోమేటిక్ గా మనం భయపడతాం. భయపడ్డప్పుడు మీ నెంబర్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఢిల్లీ సైబర్ క్రిమినల్స్ అని చెప్పి కాల్స్ చేస్తూ ఉంటారు. సో దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు భయపడద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి, ఇట్లాంటి ఏదైనా క్రైమ్స్ ఉంటే దయచేసి మీరు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికీ వైరల్ చేయండి. సో అలాంటి సందర్భంలో డ్రగ్స్ పార్సిల్ వచ్చినాయి, లేకపోతే గంజాయి పార్సిల్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదైనా పార్సిల్ వచ్చింది, గన్ను పార్సిల్ వచ్చింది, బుల్లెట్ పార్సిల్ వచ్చిందని చెప్పి మిమ్మల్ని భయపెడతారు. సో ఆ డ్రగ్స్ పార్సిల్ వచ్చినవి, తర్వాత గన్ను పార్సిల్ వచ్చింది, ఇంకోటి పార్సిల్ వచ్చింది అన్న సందర్భంలో కూడా మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో, ఏ స్టేజ్ నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో అని. సో దయచేసి అలాంటి వాటికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక మెయిన్ ఎక్కువ మంది క్రిప్టో కరెన్సీ క్రైమ్స్ లో చాలా నష్టపోతున్నారండి. సో పాంజీ స్కీమ్స్ చాలా ఎంటర్ అవుతున్నాయి. వెరీ సింపుల్. ఈ పాంజీ స్కీమ్స్, అదే విధంగా సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ క్రిప్టో కరెన్సీ క్రైమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి సార్. దయచేసి ఎటువంటి క్రిప్టో కరెన్సీస్ లో మీరు అమౌంట్ పెట్టి మీ కింద ఉండే వాళ్ళ చేత అమౌంట్ పెట్టిస్తున్నారు అని అంటే 100కి 100% ఫ్రాడ్, నో డౌట్ ఎట్ ఆల్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం ఏదైనా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, మన కింద ఉండేటువంటి వాళ్ళని మనీ కట్టించుకుంటున్నారా అని కనుక మీరు ఆలోచిస్తే 100% ఫ్రాడ్ సార్. దయచేసి తెలిసి సైబర్ క్రైమ్స్ లోకి మీరు ఎంటర్ అయ్యి మీ కింద ఉండేటువంటి వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు సార్. ఇప్పటికీ కొన్ని వేల మంది సూసైడ్లు చేసుకున్నారు ఏ పనులు చేయకుండా. ఈజీ మనీకి ఎట్టి పరిస్థితుల్లో అలవాటు పడద్దు సార్. కష్టపడితేనే మనకు రూపాయి వస్తుంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దగ్గర కూర్చొని చూపించండి సార్. ఎందుకంటే ఇన్ని రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయనే విషయం పాపం వాళ్ళకి తెలియదు. సో ఎక్కువగా ముఖ్యంగా లేడీస్ ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఏదైనా ఖర్చుల కోసం లోన్ యాప్స్ లోకి వెళ్తారు సార్. లోన్ యాప్ లోకి వెళ్ళామనంటే మన కుటుంబం బజార్ పడ్డట్టే సార్, బజార్ మీద పడ్డట్టే 100%. సో ఇవన్నీ వాస్తవంగా నాకు అనవసరం, కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట ముందుకు వెళ్ళాలి కదా, సో అన్న ఇంటెన్షన్ లో నేను ఈ ఉద్యమాన్ని చేపట్టాను. సో దయచేసి నాతో పాటు మీరందరూ కూడా నడుం కట్టాలి, నాతో పాటు మీరందరూ ముందుకు నడవాలి. సో మెయిన్ గా ఫైనల్ గా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత దూరంగా ఉంటే మన కుటుంబం అంత హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. సార్ ఈ రోజు నాకు తెలిసి ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఆ కంపెనీ ఎత్తేస్తే రేపు కంపెనీ వాడు కనిపించాడు సార్, మన ఫేస్ కనిపించింది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం మార్కెట్ లో ఒక వాల్యూగా ఉండి మన తల్లిదండ్రులు మనకు చక్కని జీవితాన్ని ఇచ్చి కొన్ని వేల మందిని మోసం చేసి మనం మార్కెట్ లో ఎలా తిరగలం సార్. దయచేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్లకి 100% దూరంగా ఉండండి. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కి దూరంగా ఉండండి. సో ఎందుకంటే భారతదేశానికి పెను ప్రమాదంగా తయారైంది సార్ ఇది. సో మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను, ఎడ్యుకేట్ చేస్తానే ఉంటాను. ఎవరు చూసినా చూడకపోయినా ఒక్క పర్సన్ అయినా సరే నేను పెట్టే వీడియోని చూస్తాడు, ఒక్క పర్సన్ అయినా సరే ఇది షేర్ చేస్తాడు, ఒక్క పర్సన్ అయినా సరే ఇది కామెంట్ చేస్తాడు. ఇది చేసినప్పుడు ఏమైంది అంటే ఈ ఇన్ఫర్మేషన్ ని యూట్యూబ్ వేరే వాళ్ళకి రిఫర్ చేస్తుంది, రికమెండ్ చేస్తుంది, వేరే వాళ్ళు నష్టపోకుండా చేస్తుంది. మంచి అంటే ఏంటో తెలుసా సార్? సో మంచి అంటే ఏంటి అని అంటే మనం ఎదుటి వ్యక్తికి డబ్బులే ఇవ్వాల్సిన పని లేదండి సార్. మాట సాయం చేసినా అది మంచే. ఎస్పెషల్లీ ఇలాంటి వీడియోస్ ని మీ స్టేటస్ లో పెట్టుకోండి. దాని ద్వారా కనీసం ఒక్కొక్కళ్ళ స్టేటస్ కనీసం ఒక 100 మంది చూస్తారు. ఆ 100 మందిలో ఒక్కళ్ళు సేవ్ అయినా సరే పైన భగవంతుడు మెచ్చుతాడు సార్ మనల్ని. కింద జనాలు మెచ్చాల్సిన పని లేదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా అప్రమత్తం చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని కాపాడడానికి నా చివరి శ్వాస వరకు కూడా నేను కష్టపడతానే ఉంటాను. నా ఆశ, ధ్యాస, శ్వాస
ఇండియాలో 10,000 మందిని నెలకి 5 లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి మార్గాన్ని మేము తీసుకొచ్చాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టెంట్ మనీకి అలవాటు పడడం మానేసి కష్టపడడం అలవాటు చేసుకోండి. డెఫినెట్లీ మీ అందరికీ ఏ సలహాలు కావాలన్నా, ఏ సూచనలు కావాలన్నా నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత పెద్ద కుటుంబాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. సో ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో పుట్టి ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది నన్ను ఐడెంటిఫై చేసే స్థాయికి